హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మీకు మీ కుటుంబ సభ్యులకి నా తరపున ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం మీకందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కలగాలని, సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి నేను మగధ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసార్ట్ గురించి చెప్పడమే కానీ ఏ రోజున మీకు ఆ రిసార్ట్ ఎలా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది, ఆ రిసార్ట్లో సూట్ రూమ్లు ఎలా ఉన్నాయి, ప్లస్ క్రికెట్ నెట్ ఆడుకోవడానికి వీలుగా ఉందని చెప్పాను, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉందని చెప్పాను. ఇవన్నీ ఫెసిలిటీస్ని ఈరోజు మనం ఇండో ఖతార్ ప్రాజెక్ట్ వారి మగధ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిసార్ట్ని చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మగధ ప్రాజెక్ట్లో 31 ఎకరాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి మన ఈ మగధ ప్రాజెక్ట్లో సివోహన్ థీమ్ పార్క్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. దాని పక్కనే ఆల్రెడీ 100% కంప్లీట్ అయిపోయినటువంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంది. దాని కెపాసిటీ వచ్చేసరికి 2.5 lakhs కెపాసిటీ. ఈ సివోహన్ థీమ్ పార్క్ లో ఆల్రెడీ టెంపుల్ కూడా వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. అదే విధంగా ఎంట్రన్స్ ఆర్చ్ కి సంబంధించిన గ్రానైట్ వర్క్ కూడా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. అదే విధంగా మనకి ఈ మగధ సివోహన్ థీమ్ పార్క్ లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా అతి త్వరలో స్టార్ట్ అవబోతున్నాయి. ఎంటైర్ కాంపౌండ్ వాల్ పార్క్ కి సంబంధించిన పెయింటింగ్ వర్క్ కూడా చివరి స్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ పార్క్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి రెసార్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రెసార్ట్ లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. మన రిసార్ట్ ఎంట్రీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇదే మన రిసార్ట్ ఎంట్రన్స్. ఈ మొత్తం రిసార్ట్ అనేది 1/2 acre ల్యాండ్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ రిసార్ట్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయబడి ఉన్నాయి. గ్రీనరీ అనేది ఎక్సలెంట్ గా ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు గ్రీనరీ ఏ విధంగా ఉంది అనేది. ప్లస్ మనం ఈ రిసార్ట్ లో ఎంట్రన్స్ లోకి ఎంట్రీ అవ్వగానే చక్కని ఉయ్యాల కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఉయ్యాల్లో ఇక్కడ రిసార్ట్ లో ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళందరూ కూడా 1 day ఇక్కడ స్పెండ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ రిసార్ట్లో. అదేవిధంగా ఈ గ్రీనరీని ఎప్పటికప్పుడు ల్యాండ్స్కేపింగ్ అది నీట్గా చేసి చక్కగా ఉంచడం అనేది ఈ రిసార్ట్లో ఉన్నటువంటి టీం యొక్క బాధ్యత. సో ఫ్రెండ్స్, మనం ఈ రిసార్ట్లో మనం ఎప్పటి నుంచో రిసార్ట్ అని చెప్పడమే కానీ ఈ రోజు వరకు కూడా నేను క్లియర్గా మీకు పిక్చర్ అనేది చూపించలేదు. ఏదైతే బుషెస్ అవన్నీ ఉన్నాయో ఈ మన గ్రీనరీ అనేది ఉందో అది కూడా ఒక్కసారి మీరు చూడండి. విజువల్స్లో చాలా క్లారిటీగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టే చేసిన వాళ్ళు ఈవినింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఈ ఏరియా మొత్తం తిరుగుతూ కూడా చక్కగా వాళ్ళ వీకెండ్ని స్పెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అద్భుతంగా ఏర్పాటైనటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ ఈ రిసార్ట్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ లో ఇక్కడ మీకు కింద 2 సూట్ రూమ్స్ ఉండడం జరిగింది. పైన కూడా సూట్ రూమ్స్ ఉన్నాయి. మనం దానిలోకి కూడా వెళ్దాము. ఇటు నుంచి కనుక మనం వెళ్ళినట్టయితే క్రికెట్ నెట్ ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో నుంచి మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇందులో నుంచి కనుక మనం లోపలికి కొద్దిగా వెళ్తే అక్కడే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్విమ్మింగ్ పూల్ చూద్దాము. స్విమ్మింగ్ పూల్ చూసిన తర్వాత సూట్ రూమ్స్ లోని ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, లోపల ఏ విధంగా ఉంది అనేది మనం విజువలైజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ చక్కగా ఈ లాన్ లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇక్కడ లాన్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంతమంది సూట్ రూమ్లో టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు, కొంతమంది బిలియర్డ్స్ ఆడతారు, కొంతమంది టేబుల్ టెన్నిస్ ఆడతారు. ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ ఈ మన రిసార్ట్లో అనేది ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇంత అత్యద్భుతమైనటువంటి రిసార్ట్ అనేది మన కస్టమర్లకి అందుబాటులో ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. చాలా చక్కని మెయింటెనెన్స్ ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్. ఎందుకంటే ఈ రిసార్ట్లో ప్రతిరోజు ఇక్కడ స్టే అనేది జరుగుతూ ఉంటుంది. దీని మీద ఇన్కమ్ కూడా జనరేట్ అవుతోంది. ఎవ్రీ మంత్ 20 days అనేది ఇక్కడ మినిమం ఫిల్లింగ్ ఉంది. అంటే మినిమం ఫిల్ అవుతోంది. అంటే పర్ డే వచ్చేసరికి 20,000 నుంచి 25,000 రూపాయలు మనం ఛార్జ్ చేయడం జరుగుతోంది. ఈ ఛార్జెస్ వలన కంపెనీకి కూడా ఎడిషనల్ ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. చూడ చక్కనైనటువంటి ఎంట్రన్స్ ఆర్చ్ తో ఉన్నటువంటి డోర్లు, అదేవిధంగా మీరు రైట్ సైడ్ కనుక చూసుకుంటే అందమైన ఆకృతితో బటర్ఫ్లై కూడా ఉంది. సో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రిసార్ట్ ఉండడం అనేది
మనం ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులకి ఒక ప్లస్ పాయింట్ కిందకు వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపల ఏ విధంగా ఈ రిసార్ట్ ఉంది, సూట్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, హాల్ ఏ విధంగా ఉంది అనేది, బిలియర్డ్స్ టేబుల్ కూడా ఇక్కడే ఉంది, అది కూడా ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేయబడింది ఫ్రెండ్స్. నీట్గా ఒక ప్లాన్డ్ వేలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు, అదేవిధంగా టీ కాఫీలు తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఎల్ఈడి టీవీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూర్చొని కూడా వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చక్కగా బిలియర్డ్స్ టేబుల్ కూడా ఉంది. మనం ఇది ఎంతో రాయల్గా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ బిలియర్డ్స్ టేబుల్ మీద ఎవరైనా సరే ఇక్కడ వచ్చినటువంటి విజిటర్స్ కానీ, మన దానిలో ప్లాట్ కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులు కానీ, ఎవరైనా సరే బయ్యర్స్ కానీ ఎవరైనా సరే ఇక్కడ స్టే చేసినప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి సూట్ రూమ్ని కూడా చూద్దాము. ఇదిగో ఇదే ఇక్కడ ఏర్పాటైనటువంటి సూట్ రూము. ఈ సూట్ రూము ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. దీనికి ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది. ఇవన్నీ ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సామాన్ని భద్రపరచుకోవడానికి ఇక్కడ ఒక బీరువా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ చాలా చక్కగా మగధ ప్రాజెక్ట్లో ఏర్పాటై ఉన్నాయి. నెక్స్ట్ రూమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆ సూట్ రూమ్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం మనం. ప్రతి సూట్ రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే సూట్ రూమ్ ఉందో ఆ సూట్ రూమ్ని కూడా ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. చక్కగా మీకు ఇక్కడ బిలియర్డ్స్ టేబుల్ ఆడుకోవడానికి కానీ దేనికైనా కానీ అన్ని రకాలైనటువంటి ప్రొవిజన్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా రెండో సూట్ రూమ్లోకి ఒకసారి ఎంట్రీ అవుదాం, చూద్దాం ఇది కూడా ఏ విధంగా ఉంది అనేది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా నీట్గా అరేంజ్ అయ్యి ఉందో. 4-5 ఫ్యామిలీలు హ్యాపీగా ఇక్కడ వచ్చి వన్ డే వీకెండ్కి చక్కగా స్పెండ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి రిసార్ట్ ఇది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది ఫ్రెండ్స్. నీట్గా ఉండటమే కాకుండా అటాచ్డ్ వాష్రూమ్ ఉండటం కూడా ఒక మంచి ఫెసిలిటీ. ప్రతి సూట్ రూమ్లోనూ ఏసీ కూడా ఉంది. మీరు అది కూడా ఈ విజువల్స్లో చూడొచ్చు. ఫ్యాను, సీలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సూట్ రూమ్స్ని చూడటం జరిగింది. ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి సూట్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ పరిసర ప్రాంతాలు అనేది ఈ ఫ్యూచర్ సిటీకి బాగా సమీపంలో ఉండటం వలన ఈ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతున్నటువంటి కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కనుక భవిష్యత్తులో ఇలాంటి ప్రాంతం అయితే కనుక ఆల్రెడీ రెసిడెన్షియల్ సముదాయం అనేది ఇక్కడ ఎగ్జిస్టింగ్ అయి ఉంది కనుక ఇలాంటి ప్రాంతంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇళ్ళు కట్టుకొని నివసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా మన ప్రాజెక్ట్లో ఒక బోర్ కూడా వేయడం జరిగింది. 100 feet 150 feetకే బ్రహ్మాండమైనటువంటి వాటర్ వచ్చింది. అయినా కూడా ఇండో ఖతార్ మేనేజ్మెంటు డెప్త్గా బోర్ని వేస్తే మంచి ప్యూరిఫైడ్ వాటర్ అనే వస్తుంది అనే ఉద్దేశంతో 300 to 400 feet దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కనైన ఎంట్రన్స్తో మన రిసార్ట్లో ఉందో మీరు కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ పైన కూర్చొని విజువలైజ్ చేసుకుంటే ఎంత అందంగా ఉందో కూడా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడి నుంచి మన పార్కును కూడా చాలా చక్కగా చూడవచ్చు. పార్క్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మన రిసార్ట్కి అత్యంత సమీపంలో ఉండడంతో ఈ రెండు ఏకకాలంలో మనం వినియోగించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు, కాసేపు పార్క్లో కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పెయింటింగ్ కూడా చాలా చక్కగా వేశారు ఫ్రెండ్స్. క్రికెట్ సామ్రాజ్యంలో రారాజుగా వెలిగినటువంటి ధోని బొమ్మని ఇక్కడ పెయింటింగ్ వేయడం జరిగింది.
ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి సూట్ రూమ్ను కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ సూట్ రూమ్లో మనం స్టే చేయడమే కాకుండా మనం ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి కూడా ఒక మంచి క్వాలిటీ టేబుల్ టెన్నిస్ అరేంజ్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిసార్ట్లో మనం ఇక్కడ స్టే చేసినప్పుడు ఫ్రిడ్జ్, టీవీ, అన్ని రకాల ఫెసిలిటీసు, ఏసీ, ఫ్యాను, సీలింగు, ఎన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఒక ఇంట్లో ప్రొవైడ్ చేయగలమో, మనకి ఇంట్లో ఉంటాయో అంతకు మించినటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడ మనం రిసార్ట్లో ఇవ్వడం జరిగింది. కింద ఉన్నటువంటి 2 సూట్ రూమ్లే కాకుండా పైన కూడా ఒక సూట్ రూమ్ అనేది ఉంది. ఇక్కడ సెక్యూరిటీ కోసం ఒక అల్మారాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం కింద ఇంకొక సూట్ రూమ్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒక్కసారి మనం పై ఫ్లోర్ నుంచి కనుక మన రిసార్ట్లో ఉన్నటువంటి పై ఫ్లోర్ నుంచి మన స్విమ్మింగ్ పూల్ని కనుక చూస్తే ఎంతో అందంగా ఉంది. ఇక్కడి నుంచి మన లేఅవుట్ను కూడా విజువలైజ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ లుక్ ఏ ప్రాజెక్ట్కి ఇంత లుక్ రాదు. అలాగా నీట్గా వేసినటువంటి బిట్యూమన్ రోడ్స్, బీటీ రోడ్స్, అదేవిధంగా కర్బింగ్ స్టోను, పెయింటింగ్ వేసినటువంటి కర్బింగ్ స్టోను, మనకి ప్లాటింగ్ స్టోన్స్ రంగురంగులతో వేసి కరెక్ట్గా ప్లాట్ నెంబర్ డిస్ప్లే అయ్యే విధంగా పెయింటింగ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎక్కడ పిచ్చి మొక్కలు మొలవకుండా ఎప్పటికప్పుడు ఇండో ఖతార్ మేనేజ్మెంట్ వారు బుషెస్ను రిమూవ్ చేయడం, మెయింటెనెన్స్లో పార్ట్ ఫ్రెండ్స్ మీరు గతంలో హైటెక్ సిటీలో, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, నానక్రామగూడ కావచ్చు, లేదంటే కోకాపేట కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం కూడా కొండలు గుట్టలు ఉండేవి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది. పొల్యూషన్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయి ఎక్కడ కొండ అనేది కనిపించకుండా పోయింది. అలాంటి సమయంలో మనకి సిటీకి సమీపంలో కింద లెక్కే 1 అవర్ జర్నీ అనేది ఈ రోజున పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే సిటీలో ఏ మూల నుంచి ఏ మూలకు పోయినా కూడా 1 అవర్ జర్నీ. అదేవిధంగా మన సిటీలో ఎంటర్ కావడానికి ఓఆర్ఆర్ మీదుగా కనుక కడతాల్లో మైసిగండి అమ్మవారి టెంపుల్లో ఉన్న మన ప్రాజెక్ట్లో కనుక మనం ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి జస్ట్ 1 అవర్ జర్నీలో వాళ్ళు ఏదైతే డెస్టినేషన్ ఉందో సిటీలో, ఆ డెస్టినేషన్కి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఒక విషయాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మన సైట్కి ఆనుకొని చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నది. మీకు ఎక్కడా కనిపించినటువంటి కొండలు నీట్గా గ్రీనరీతో చూడడానికి చాలా సొంపుగా ఉన్నటువంటి కొండలు అనేది ఇక్కడ మనకి కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీకు ఊటీ, కొడైకెనాల్లో ఎట్లాంటి అట్మాస్ఫియర్ అయితే ఉంటుందో అలాంటి అట్మాస్ఫియరు మనకి హైదరాబాద్లో దొరకదు. కనుక ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో కూడా ఇక్కడ కనుక ఎవరైనా స్టే చేస్తే, లేదంటే ఇళ్ళు కట్టుకుంటే అలాంటి అట్మాస్ఫియర్ని ఆస్వాదించవచ్చు. ఎంజాయ్ చేయడానికి ఎంతో అవకాశం ఉన్నటువంటి వెంచర్ మన మగధ వెంచర్. సో ఫ్రెండ్స్, మన మగధ వెంచర్లో ఎవరైనా సరే ప్లాట్ని కొందామని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరపడండి. ఎందుకంటే గత 2 నెలలుగా మనకి ఈ 8th 9th గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ఈ సరౌండింగ్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఈ సరౌండింగ్ ఏరియాలో కంపెనీలు వస్తాయి, ఈ సరౌండింగ్ ఏరియాల్లో మెడికల్ టూరిజం హబ్స్ వస్తాయి, క్రికెట్ స్టేడియం వస్తుంది, లేదంటే స్టూడియోలు వస్తాయి. ఇలా 1 2 కాదు, నంబర్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ అనేది ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఎవరికైతే ల్యాండ్ అలొకేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక చోట సమ్మిట్ లాగా పెట్టి వాళ్ళందరితోనూ ఎంఓయూలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అయ్యి వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ జరిగి కంపెనీలు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుందంటే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ జనరేట్ కానంత ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు ఊహించరు, అబ్బా ఇంత దూరం వచ్చి ఇలాంటి ఏరియాలో ప్లాట్ కొనుగోలు చేయాలనే ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ, ఎక్కడో కొనుగోలు చేసిన వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, వన్స్ కంపెనీలు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత, అక్కడ యాక్టివిటీస్ కనుక స్టార్ట్ అయిన తర్వాత మీరెవరూ ఊహించలేరు. ఊహించని విధంగా డెవలప్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న ప్రాంతం. అలా ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న ప్రాంతమైనటువంటి కడతాల్లో మంచి బ్రాండెడ్ కంపెనీ అయిన మన ఇండో ఖతార్ మగధ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. సో ఇలాంటి ప్రాజెక్ట్లో కనుక మీరు కొనుగోలు చేస్తే మెయింటెనెన్స్ నీట్గా ఉంటుంది. ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే బ్రోచర్లో చెప్పారో ఆ బ్రోచర్లో ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం కరెక్ట్గా చేసేటటువంటి కంపెనీ. ఎందుకంటే వీళ్ళు పాత ప్రాజెక్టులు ఏం చేశారు, ఎలా చేశారు, అక్కడ మెయింటెనెన్స్ 10 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఉంది,
ఇలాంటివన్నీ కూడా మనం ఏదైనా ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ఈ సరౌండింగ్ ఏరియాల్లో వేసిన కంపెనీలు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, మన ఇండో ఖతార్ వారి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని ఖచ్చితంగా మీరు కనుక ఒకసారి సైట్ విజిట్ చేశారు అంటే మీరు ఖచ్చితంగా ఇందులో ప్లాట్ కొంటారు. నేను ఈ రోజున చెప్తున్న మాటలు చాలా సింపుల్గా అనిపించవచ్చు. ఇంత దూరంలో కోకాపేటలాగా పెరుగుతుందా, నానక్రామ్గూడలాగా పెరుగుతుందా, గచ్చిబౌలిలాగా పెరుగుతుందా అనిపించవచ్చు. కానీ ఫ్రెండ్స్ 5 to 7 years స్పాన్లో వీ కెనాట్ ప్రెడిక్ట్, మనం ప్రెడిక్ట్ చేయలేము ఈ ఏరియా ఏ విధంగా డెవలప్ అవుతుంది అని. ఇదే ఏరియాలో 7 కోట్లు 5 కోట్లు 8 కోట్లు 3 కోట్లు పలికిన ల్యాండ్ 100 కోట్లు పలికేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క ఏరియా కడతాల. ఇలాంటి ఏరియాలో కనుక మీరు పెట్టుబడి పెడితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. కనుక ఫ్రెండ్స్, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేద్దాము అనే ఉద్దేశం ఉంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రెండింగ్లో ఉన్న ఒకే ఒక్క ప్రాంతం ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో బ్రాండ్ అండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఇదే పదాన్ని పదే పదే ఎందుకు నొక్కి వక్కాణిస్తున్నాను అనే విషయాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి, నెట్లో వెతుక్కోండి. ఇక్కడ ఎకరం కాస్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఇస్తున్నటువంటి స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత అనేది మీరు కంపారిజన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మగధా ప్రాజెక్ట్లో పెడతారు. ఫ్రెండ్స్, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ను కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. డెవలప్మెంట్స్ అంటే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు, రాబోతున్నటువంటి డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నానక్రామ్గూడ, కోకాపేట, గచ్చిబౌలిలో మీరు రీసెంట్గా చూడండి, మీకు ఎక్కడైతే రాయదుర్గ అనే ప్రాంతం ఉందో ఆ రాయదుర్గ ప్రాంతంలో 150, 170, 200 కోట్ల దాకా కూడా ఎకరం అనేది పోయింది. అంటే మీరు ఈ ఏరియా ఎలా ఉందో ఆ ఏరియా కూడా వన్స్ అపాన్ ఏ టైం అలాగే ఉన్నది. మరి ఆ ఏరియాలో ఆ రోజుల్లో మీకు గజం 5,000, 10,000 దొరికేది. అప్పుడు పోయి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు కదా అంటే ఉండదు. కానీ ఒక రేంజ్కి వచ్చిన తర్వాత వచ్చే డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. ఆ రోజున మీరు కొనుగోలు చేద్దామంటే కొనుగోలు చేసే సిచ్యువేషన్ ఉండదు ఫ్రెండ్స్. అందుకనే నేను మళ్ళీ ఇంకొకసారి ఇన్నిసార్లు చెప్తున్నాను అనే ఫీలింగ్ లేకుండా మరొక్కసారి మళ్ళీ ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం కింద ఏర్పాటై ఉన్నటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్ గురించి కూడా మన బ్రోచర్లో మెన్షన్ చేసాం. ఒకసారి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా చూద్దాం. అదేవిధంగా క్రికెట్ నెట్ కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రిసార్ట్లో ఉన్నటువంటి సూట్ రూమ్స్ని మనం చూడటం జరిగింది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ని చూడటం జరిగింది. టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, క్రికెట్ నెట్ కూడా నేను ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. క్రికెట్ నెట్ ఎక్కడుంది, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఎక్కడుంది కూడా ఒకసారి మనం విజువలైజ్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇలా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ నేను మీకు ఒక లాక్ చేసి ఉంది. ఇది ఒక సూట్ రూము. ఏంటంటే మొత్తం 4 సూట్ రూమ్లు ఉన్నాయి. కింద 2 సూట్ రూములు, పైన ఒక సూట్ రూము, అదేవిధంగా ఇక్కడ ఒక సూట్ రూమ్ ఏర్పాటు చేయబడింది. వాటికి సంబంధించి టాయిలెట్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన రిసార్ట్లో ఏర్పాటు అయి ఉన్నటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదైతే ఉందో ఓపెన్ ఎయిర్ థియేటరు, అదేవిధంగా క్రికెట్ నెట్ పిల్లలు ఏ విధంగా ఆడుకోవడానికి అవకాశం ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫ్యామిలీస్ ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఈవినింగ్ టైంలో చక్కగా ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్లో వాళ్ళకి కావాల్సిన సినిమాని కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. సినిమా చూసుకోవచ్చు, వీడియో గేమ్స్ చూసుకోవచ్చు, లేకపోతే ఏదైనా టీవీ సీరియల్స్ చూసుకోవచ్చు. ఏవైనా సరే ఇక్కడ చూడటానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటైనటువంటి ఈ క్రికెట్ నెట్ ఏదైతే ఉందో మనం ఎవరైనా సరే వచ్చిన విజిటర్స్, ఇందులో స్టే చేసిన వాళ్ళు, ఈ రిసార్ట్లో స్టే చేసిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళు వీకెండ్లో ఇక్కడ స్పెండ్ చేయడానికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి రిసార్ట్ మన మగధా ప్రాజెక్ట్ని ఆనుకొని, మన శివోహన్ థీమ్ పార్క్ని ఆనుకొని ఉన్నటువంటి రిసార్ట్ ఇది. ఈ రిసార్ట్లో ఒక ఫుల్ డే కనుక స్పెండ్ చేస్తే వాళ్ళకి ఎంతో రిఫ్రెష్మెంట్ అవుతుంది. వీకెండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదంటే డాక్టర్స్ కానీ ఎవరైనా సరే ఒక వారం రోజులు వర్క్ చేసి మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో ఒక చాటికి వెళ్ళి వీకెండ్ స్టే చేస్తున్నారు. ఇలాంటి కల్చర్ అనేది మన ఇండియాలో విపరీతంగా పెరిగింది. పర్టికులర్గా స్టేట్ క్యాపిటల్స్ ఏవైతే ఉన్నాయో చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నింటిలోనూ వీకెండ్లో స్టే చేసేటటువంటి కల్చర్ బాగా పెరగడం వల్లనే రిసార్ట్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. రీసెంట్గా ఇండియా మొత్తం మీద కూడా కంపారిజన్ చేసుకుంటే హైయెస్ట్ రిసార్ట్స్ ఏర్పాటవుతున్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం మన హైదరాబాద్ ప్రాంతం. హైదరాబాద్ 360 degreesలో కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక్క స్టేట్ క్యాపిటల్
ఇలాంటి స్టేట్ క్యాపిటల్లో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ రిసార్ట్స్ అనేది మన నెక్స్ట్ జనరేషన్కి ఎంతో ఎంజాయ్మెంట్ని క్రియేట్ చేస్తాయి ఫ్రెండ్స్. అలాంటి ఒక మంచి రిసార్ట్ అనేది మన మగధ ప్రాజెక్ట్ని ఆనుకొని ఉంది కనుక ఇలాంటి రిసార్ట్లో లేదా మన మగధ ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొనుగోలు చేసిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ స్టే చేయడానికి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరో వీడియోలో మన మగధ ప్రాజెక్ట్ గురించి మరో కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినెరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినెరి చూపుల చల్లదనంతో జగముని ఊటి సాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో కన్నవారినే మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో.